మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వీడియో చూడండి. ఎందుకు దేవుడు లేవీలకు దశంభాగం ఇవ్వమని చెప్పాడు అంటే, లేవీలకు ఏం లేదు, ఆస్తి లేదు, లేవీలకు ఏం లేవు, వేరే వారికి ఉన్న ఫెసిలిటీస్ ఏవి కూడా, ఈ లోకంలో వేరే ఇతర గోత్రాలకు ఉన్న ఫెసిలిటీస్ ఏవి కూడా లేవీలకు లేవు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, మిమ్మల్ని పోషించే బాధ్యత మిగతా వాళ్ళకి ఇచ్చేస్తున్నా అని చెప్పాడు. అయితే ఒకవేళ లేవీలకు BMW కారు ఉంటే దేవుడు ఈ మాట చెప్పేవాడా? లేవీలకి 3 ఫ్లోర్ బిల్డింగ్స్ ఉంటే దేవుడు ఈ మాట చెప్పేవాడా? లేవీలకి సంఘము కంటే ఇజ్రాయేలీల కంటే ఎక్కువ ఆస్తులుంటే దేవుడు ఈ మాట చెప్పేవాడా? 100% నో. సో లేవీలకి ఏం లేదు కాబట్టి దేవుడి ప్రక్రియను ప్రారంభించాడు. సో ఏ పాస్టర్ గారికి అయితే BMW ఉందో, ఏ పాస్టర్ గారి సూటే 50,000 ఉంటుందో, లేదా ఏ పాస్టర్ గారికి అయితే సంఘం కంటే ఎక్కువగా ఉందో డబ్బులు, ఆ పాస్టర్ గారు అసలు దశంభాగం అడిగే అర్హత లేదు. బ్రదర్ సన్నీ రాజ్ కొడవాటి అనేటువంటి ఒక బ్రదరు రీసెంట్గా నేను అతని వీడియో చూశాను. ఐ థింక్ సికింద్రాబాద్లో పర్చేజ్ చేసినట్లున్నారు. వారు ఒక వీడియోలో చెప్తూ, లేవీలకు స్వాస్థ్యం ఎందుకు లేదు అంటే, దేవుడు వాళ్ళకి స్వాస్థ్యమై ఉన్నాడు. ఇతరు లేవీలను పోషించేటువంటి బాధ్యత దేవుడు మిగతా ట్రైబ్స్కి అంటే గోత్రాలకు ఇచ్చాడు. కాబట్టి వాళ్ళకి వాళ్ళ దగ్గర ఏమీ లేవు కాబట్టి, వాళ్ళకి ఏది లేదు కాబట్టి దేవుడు మరి దశమ భాగం అనేటువంటిది లేవీలకు ఇవ్వమని చెప్పాడు. ఒకవేళ లేవీలు కనుక BMW కారు ఉంటే, లేకపోతే ఏమంటారు 3 స్టోరీ బిల్డింగ్ ఉంటే, లేకపోతే వాళ్ళు ధనవంతులుగా ఉంటే దేవుడు వాళ్ళకి దశమ భాగం ఇమ్మని చెప్పుండేవాడు కాదు అని వారు అంటున్నారు. ఓకే, ఒకసారి దీన్ని కొంచెం వివరంగా ఆలోచన చేద్దాం. లెట్స్ ట్రై టు డూ దిస్ వన్. ఒకసారి మనం దీన్ని వివరంగా ఆలోచించేద్దాం. అసలు ఏంటి ఆయన చెప్పింది ఎంతవరకు నిజం? అసలు కాజ్ అదేనా అసలు రీజన్ అదేనా, ఇంకేమైనా ఉందా అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. ఇప్పుడు మొట్టమొదటిగా మీరు గమనించాల్సింది ఏంటంటే, స్వాస్థ్యము అంటే ల్యాండ్, అంతేగాని స్వాస్థ్యం అంటే డబ్బు, BMW కారు, అంతస్తులు ఈ కాదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి బ్రదర్ సనీరాజ్ గారు. అండ్ ఇంకొకటి, మీరు విశ్లేషించిన విశ్లేషణలో ఎప్పుడో క్రీస్తు పూర్వం ఆల్మోస్ట్ 1500 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి లెవిటికల్ సిస్టమ్ని మీరు ప్రజెంట్ అంటే క్రీస్తు శకము 2025 సంవత్సరం తీసుకొచ్చి కంపేర్ చేసి మాట్లాడేస్తున్నారు. అండ్ మాట్లాడేస్తూ మీరు అంటున్నారు, ఒకవేళ BMW కారు ఉంటే దేవుడు ఇమ్మని చెప్పేవాడా, లేకపోతే బిల్డింగ్లు ఉంటే ఇమ్మని చెప్పేవాడా, ధనం ఉంటే ఇమ్మని చెప్పేవాడా అని మీరు అంటున్నారు. హోల్డ్ ఆన్. అసలు మీ అనలైజేషన్ కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అప్పుడు సంగతిని ఇప్పుడు తీసుకొచ్చి కంపేర్ చేయకూడదు. మీ ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే రిచ్ పాస్టర్స్ ఉన్నారో, ధనవంతులుగా ఉన్నటువంటి వారు ఉన్నారో, BMW కారులో తిరిగేటువంటి వాళ్ళు ఉన్నారో, గొప్ప సంఘాలకు వెళ్ళినటువంటి వారు ఉన్నారో, అంతస్తులు ఆస్తులకు వెళ్ళినటువంటి వారు ఉన్నారో, వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. అది క్లియర్గా అర్థమవుతుంది. మీరేమంటున్నారంటే, అటువంటి వాళ్ళకి మీరు దశమ భాగం ఇవ్వద్దు, దేవుడు లేవీలకి ఎందుకు ఇమ్మన్నాడంటే వాళ్ళకి ఏం లేదు కాబట్టి దేవుడు ఇమ్మన్నాడు, వీళ్ళకి అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇవ్వద్దు అన్నట్టు మీరు చెప్తున్నారు. ఓకే, లెట్స్ అనలైజ్ ఇట్ అగైన్. ఒకసారి స్లోగా దీన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. లేవీలకి స్వాస్థ్యము అంటే ల్యాండే లేదంటే, ఒక ల్యాండ్ అనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, యెహోషువ ద్వారా దేవుడు కనాను దేశాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, ల్యాండ్ని డివైడ్ చేయడం జరిగింది. ఇశ్రాయేల్ దేశాన్ని డివైడ్ చేశారు. 12 గోత్రములుగా డివైడ్ చేసినప్పుడు దేవుడు ఆల్రెడీ యాకోబు ద్వారా ఆదికాండం 49వ అధ్యాయంలో నేను లేవీలను చెదరగొట్టేదను అని చెప్పినటువంటి మాట ప్రకారంగా లేవీలను నేను చెదరగొడతాను, నా వాగ్దాన దేశములో లేవీలను చెదరగొడతాననే వాగ్దాన ప్రకారంగా దేవుడు లేవీలకి ఒక ల్యాండ్ అనేటువంటిది, లేదంటే ఒక స్టేట్ అనేటువంటిది, ఒక రాష్ట్రం అనేటువంటిది ఇవ్వకుండా దేవుడు వారిని ఇశ్రాయేల్ దేశం మొత్తం కూడా వారిని చెదరగొట్టారు. అయితే ముఖ్యంగా లివైట్స్ అనేటువంటి వారు ఎక్కువ మోతాదులో యెరూషలేములో ఉండేవారు. ఎందుకంటే యెరూషలేములోనే ప్రత్యక్ష గుడారం ఉండేది, లేదా యెహోవా దేవుని దేవాలయం ఉండేది కాబట్టి. మరి ఈ లేవీలు ఎక్కడెక్కడ ఉండేవారంటే, లేవీలు ఇశ్రాయేల్ దేశం అంతటా ఉండేవాళ్ళు. అండ్ ప్రతి ఊరిలో లేవీలకి కొంత ల్యాండ్ అనేటువంటిది వదిలేసేవారు.
ఎందుకు వదిలేసేవారంటే వాళ్ళు యెహోవా ధర్మశాస్త్ర కార్యములను నెరవేర్చడానికి, యెహోవా ధర్మశాస్త్రమును ప్రజలకు ప్రకటించడానికి వారు వచ్చి అక్కడ నివసించాలి. కాబట్టి ప్రతి గ్రామంలో, ప్రతి సిటీలో, ప్రతి గోత్రములో లెవైట్స్కి ప్లేసెస్ అంటే భూభాగం అనేటువంటిది వదిలేసేవారు. ఉండాలి అనేటువంటి దేవుని ప్రణాళిక. ఎందుకంటే వాళ్ళు ఇశ్రాయేల్ దేశం మొత్తం చెదిరిపోయి వాళ్ళు ఏం చేయాలంటే యెహోవా వైపుకి, దేవుని వైపుకి అందరినీ కూడా ఆకర్షించాలి, దేవుని యొక్క ధర్మశాస్త్రంను ప్రకటించాలి, మరి ఆధ్యాత్మికంగా ప్రజలను బలపరచాలి. అది దేవుని ఉద్దేశం. అందుకు దేవుడు వారిని చెదరగొడతానని చెప్పాడు. ఓకేనా? సో స్వాస్యం అంటే డబ్బు కాదండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీకు అసలు అర్థం కావట్లా. సో ఓకే, ఇప్పుడు ఇంకొక షాకింగ్ న్యూస్ అండి. అదేంటంటే అసలు మీకు తెలుసా అండి ఎవరు ధనవంతులో? అప్పట్లో సరే మీ లెక్క ప్రకారమే వెళ్దాం. అప్పట్లో లెవిటికల్ సిస్టంలో అసలు ధనవంతులు ఎవరో తెలుసా? లెవైట్సే. లెవైట్స్ ఎంత ధనవంతులు అంటే మీరు ఒక విషయం గమనించాలి. యెహోవా దేవునికి అర్పించేటువంటి ప్రతి అర్పణలో ప్రధాన యాజకునికి, అలాగే పనిచేసే యాజకులకు బాగా వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రతి అర్పణలో బాగా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే కోతల పండగప్పుడు, పులినొట్ల పండుగప్పుడు, పస్కా పండుగప్పుడు, వాళ్ళకు ఉన్నటువంటి 7 పండుగలు ఏవైతున్నాయో 7 పండుగలు, ఆ పండుగలప్పుడు ప్రతిదీ కూడా వాళ్ళ భాగం వెళ్ళిపోతూనే ఉంటుంది. ప్రతి దాంట్లో 10వ భాగం ఇచ్చేవారు, అవి కూడా లెవైట్స్కి వెళ్ళిపోతాయి. అర్థమైందా? కేవలము యెహోవా దేవునికి అర్పించేటువంటి బలి అర్పణ ఏదైతే ఆ యొక్క బలిపీఠం మీద పెట్టబడి దహించబడుతుందో అది తప్ప మిగిలినదన్నీ కూడా లెవైట్స్కే. ఇప్పుడు ఒక నిమిషం గమనించండి. ఎడతెరపి లేకుండా అంటే అసలు ఖాళీ లేకుండా బలులు జరుగుతూనే ఉంటాయి, అర్పణలు వస్తూనే ఉంటాయి. అండ్ ఇస్రాయెల్ దేశంలో ఎన్ని లక్షల మంది ఉన్నారో, ఎన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారో అప్పట్లో వాళ్ళందరూ ప్రతి దినము తెస్తూనే ఉండేవారు. అస్సలు మీకు చెప్పనా, అసలు లెవైట్స్ అంత ధనవంతులు ఆ రోజున లేరు. ఒకవేళ మళ్ళీ 3వ దేవాలయం కడితే మళ్ళీ లెవైట్స్ అంత ధనవంతులు ఎవ్వరు ఉండరు. అంత ధనవంతులు. ఎందుకంటే సకల ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆస్తిలోని 10వ భాగము వారు దేవుని మందిరమునకు తీసుకువచ్చినప్పుడు వాళ్ళు దేవునికి సమర్పించినటువంటిది లెవైట్స్ యొక్క అంటే లేవీల యొక్క కుటుంబాలు గడపడానికి, లేవీల యొక్క జీవనాధారము కొరకు దేవుడు ఉపయోగించుకోమని దైవ గ్రంథంలో చెప్పాడు. ఓకే, సో ఎంత ధనవంతులు తెలిసిన వాళ్ళు, చాలా ధనవంతులు వాళ్ళు. సో తెలిసి తెలియకుండా మాట్లాడొద్దు. ఇక్కడ ప్రజలు మనుషులకు ఇవ్వరండి దశమ భాగాలు కానీ, కానుకలు కానీ, లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా మనుషులకు ఇవ్వరు. వాళ్ళు దేవునికి ఇస్తారు. వాళ్ళ హృదయంలో దేవుడు ఉంటాడు. వాళ్ళు దేవునికి తీసుకుని ఇస్తారు, దేవునికి తీసుకొస్తారు, లేదంటే దేవుని సన్నిధికి తీసుకొస్తారు. మనుషులకు ఇవ్వరు వాళ్ళు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకు మర్చిపోతున్నారు మీరు? మనుషులకు ఇస్తున్నారు అనుకుంటున్నారా మీరు? మనుషులకు ఎవరు? వాళ్ళు దేవునికి ఇస్తారు. మనుషులు దైవ సేవకులు అడిగినప్పటికీ కూడా వాళ్ళు హృదయంలో దేవుని యొక్క ధ్యాస ఉంటుంది, దేవునికి ఇస్తున్నాననే భయమే ఉంటుంది, దేవునికి ఇవ్వాలనేటువంటి ఆసక్తి ఉంటుంది. కనుక వారు ఇస్తారు, దేవునికి ఇస్తారు. సో దేవునికి ఇచ్చిన దాన్ని దైవజనుడు ఎట్లా వినియోగిస్తున్నాడు అనేటువంటిది దైవజనుడి యొక్క పాత్ర. అండ్ దైవజనుడు దాన్ని నిజముగా తాను అడిగినటువంటి అవసరం కొరకు ఉపయోగిస్తున్నాడా, లేదంటే తన సొంత అవసరం కోసం ఉపయోగించుకుంటున్నాడా, అది దేవుడు లెక్క అడుగుతాడు. అది దేవుడికి తెలుసు, దేవుడు లెక్క అడుగుతాడు. సో అది గాడ్ విల్ టేక్ కేర్. అది దేవుడు లెక్క అడుగుతాడు, అది దేవుడు చూసుకుంటాడు. అంతేగాని మీరెవరు జడ్జ్ చేయడానికి? ఈ మధ్య నేను చూస్తున్నాను, అసలు చాలా రచ్చ జరుగుతుంది యూట్యూబ్లో. ఎవ్వరు పడితే వాళ్ళు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాలు. వాళ్ళకొక బిబ్లికల్ స్టడీ ఉండదు. వాళ్ళకొక ఏమంటారంటే కాంటెక్స్ట్ తెలియదు, హీబ్రూ లాంగ్వేజ్ తెలియదు, గ్రీక్ లాంగ్వేజ్ తెలియదు, ఒరిజినల్ భాష యొక్క ప్రాముఖ్యత తెలియదు, ఎక్స్ప్రెషన్స్ తెలియదు, ఎక్సజెసిస్ తెలియదు, వర్డ్ స్టడీ తెలియదు, గ్రామర్ తెలియదు.
ఓన్లీ తెలుగు బైబిల్ తీసుకొచ్చేసి దాన్నే దేవుడు ఇచ్చేసాడు అన్నట్టుగా అలా చెప్పేస్తారు. అసలు నాకు చాలా బాధేస్తుంది. నాకు ఐఎమ్ ఫీలింగ్ సో సాడ్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ టీచింగ్స్ గోయింగ్ ఆన్. సో నేనేం చెప్తున్నానంటే సన్నీరాజుకి కానీ ఇలాంటి బోధకులు ఎవరైతే వాళ్ళందరికీ కానీ, మీకు నోటికి ఇష్టం వచ్చిన మీరు మాట్లాడకండి. అండ్ మీరు నోటికి ఇష్టం మాట్లాడి సరైన డిగ్ చేయకుండా, సరిగ్గా తెలియకుండా మీరు మాట్లాడకండి. ఓకే, ఇక్కడ ఎవరైనా సరే దేవునికి ఇస్తారు. ఓకే, అంతేగాని పాస్టర్ గారికి ఎవరో, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ దేవునికి ఇచ్చిన దాన్ని పాస్టర్ గారు మరి దేవుని అవసరాల కొరకు ఉపయోగిస్తున్నాడా, తన సొంత లగ్జరీ కోసం ఉపయోగిస్తున్నాడా అనేది తన లెక్కప్పు చెప్పుకుంటాడు దేవునికి. అది గాడ్ విల్ టేక్ కేర్. ఓకేనా, అది దేవుడు చూసుకుంటాడు. అంతేగాని మీరు అదేంటి లేవీలకి BMW కారు ఉంటే దేవుడు ఇవ్వమని చెప్పేవాడా, వాళ్ళకి 3 అంతస్తులు ఉంటే ఇవ్వమని చెప్పేవాడా అని మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడకండి. అసలు నిజంగా మీకు తెలీదు, వాళ్ళంత ధనవంతులు లేరు, అంత గొప్ప ధనవంతులు. ఎందుకంటే ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ అందరూ కలిసి వాళ్ళ 10వ వంతు ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, ప్రతి నెల సమాధాన బనులే కానీ, పాప పరిహారార్థ బనులే కానీ, దహన బనులే కానీ, మొక్కులే కానీ, ఇంకా వాట్ ఎవర్, ఓ మై గాడ్, లాట్స్ అండ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వెల్త్. లేవీల్దది అంత గొప్ప ధనవంతులు వాళ్ళు. అయినా దేవుడు ఇమ్మని చెప్పాడు కదా, దేవుడు ఆశీర్వదించాడు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు దేవుని పరిచయం చేస్తున్నారు, వాళ్ళు దేవుని సముఖంలో దేవుని పరిచయం చేస్తున్నారు. సో దేవుడు ఎందుకు వాళ్ళకి స్వాస్యము అంటే భూమి ఎందుకు ఇవ్వలేదంటే రీజన్ ఏంటంటే వాళ్ళు ప్రతి చోట ఉండాలి, ప్రతి గ్రామంలో ఉండాలి, ప్రతి సిటీలో ఉండి దేవుని పరిచయం చేయాలి, అందరినీ కూడా దేవుని ధర్మశాస్త్రం వైపు వారు ఆకర్షించాలి. అది దేవుని ప్రణాళిక. అంతేగాని వాళ్ళకి స్వాస్యం లేదు అంటే డబ్బు లేదని, స్వాస్యం లేదంటే భూమి లేదని అర్థం, అంతేగాని డబ్బు లేదని కాదు. సో మీరు సరిగ్గా వివరంగా మాట్లాడాలి, వివరంగా తెలుసుకోవాలి, బైబిల్ స్టడీ చేయాలి, బైబిల్ కాలేజ్కి వెళ్ళి నేర్చుకోవాలి. నేను నా 10th క్లాస్ అయిన తర్వాత, నేను సమయోచితంగా చెప్తున్నాను, నేను నా 10th క్లాస్ అయిన తర్వాత 2000 సంవత్సరంలో నేను నా BTH 4 years, BDiv, MDiv, MTH టోటల్గా 7 years నేను సౌత్ ఇండియా బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అని కోయంబత్తూరులో ఉన్నటువంటి కాలేజ్లో నేను చదివాను. ఎవ్రీథింగ్ వి స్టడీడ్. ప్రతి సెమిస్టర్కి 7 or 8 సబ్జెక్ట్స్ మీరు కౌంట్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ 2 semesters, అంటే ప్రతి సంవత్సరానికి మినిమం 16 సబ్జెక్టులు. నేను చదివింది 7 సంవత్సరములు. ఇప్పుడు మీరు 7 × 16 వేయండి, వేస్తే మీకు అర్థమవుద్ది ఎన్ని సబ్జెక్ట్స్ నేను చదివానని. అన్ని సబ్జెక్ట్స్ చదివి, గ్రీకుని 5 సంవత్సరాలు చదివి, గ్రీకు భాషలో నుంచి ఇంగ్లీష్లోనికి రోమా పత్రికని నేను ట్రాన్స్లేట్ చేశాను. అండ్ హీబ్రూ భాషలో నుంచి యోనా గ్రంథాన్ని నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాను నా MDలో. అంటే నేను ఏం చెప్తున్నానంటే గ్రీకు భాష 5 సంవత్సరములు, హీబ్రూ భాష 3 సంవత్సరములు చదివి వర్డ్ స్టడీస్, గ్రామరు, ఎక్సర్జైసిస్, తర్వాత ఇంకా లాట్స్ ఆఫ్ అదర్ థింగ్స్ ఇంకా చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. వాటన్నిటినీ నేను చదివాను. అవన్నీ చదివి వాటిలో సెంట్ మార్క్స్ తెచ్చుకొని ఒక ఉన్నతమైన విద్యార్థిగా నేను నా కాలేజ్ నుంచి నేను బయటకు వచ్చాను 2007లో. నేను 2007లో నా MTH ముగించాను. ఆ తర్వాత మళ్ళీ నేను డబుల్ MTH చేశాను అండ్ నేను డాక్టరేట్ చేశాను. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, కొంచెం దైవ జ్ఞానము కలిగిన వారు మాట్లాడితే బాగుంటుంది. వాళ్ళకి లోతులు తెలుసు, వాళ్ళకి హీబ్రూస్ తెలుసు, గ్రీక్ తెలుసు, ఎక్స్ప్రెషన్స్ తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి తెలిసి మాట్లాడితే బాగుంటుంది. ఊరికి ఇష్టమైన నోటికి ఇష్టమైన మాట్లాడకండి. అలాంటి మాట్లాడిన దాన్ని తెలిసి తెలియని కొంతమంది అసలు స్టేటస్లు పెట్టి అవి పెట్టి చేశాను. పెట్టకూడదని కాదు, పెట్టండి, మీకు ఇష్టమైతే పెట్టుకోండి. కానీ ఆయన చెప్పింది ఏంటి అనేది సత్యవాక్య ప్రకారంగా ఉన్నదో లేదో అని కొంచెం ఆలోచించి, కాంటెక్చువల్గా ఆలోచించి, లాజికల్గా ఆలోచించి, దైవవాక్య ప్రకారం అలాగే ఉందని తెలుసుకొని అప్పుడు మనం దాన్ని సత్యాన్ని ప్రకటించాలి. అంతేగాని ఊరికే ఏదో బాగా చెప్పాడు ఆయనే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. వస్తున్నా నేను మిగతా వాళ్ళందరి గురించి నేను మాట్లాడతా. డెఫినెట్లీ ఖచ్చితంగా నేను అందరి గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ విషయం గమనించాలి. ఓకే, మరి మీరు చెప్తున్న సత్యం అంటే జస్ట్ లుక్ ఎట్ ద బైబుల్, సర్చ్ ద బైబుల్, థింక్ అబౌట్ ఇట్, యూ విల్ అండర్స్టాండ్ ఇట్ వెరీ వెల్. మీరు సరిగ్గా ఆలోచించండి, కాంటెక్స్చువల్గా చదవండి, సందర్భానుసారంగా తెలుసుకోండి, నిజంగా ఆలోచించండి.
ఖచ్చితంగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. ఓకే అండి. డోంట్ బిలీవ్ పాస్టర్ దేవరాజ్ నమ్మది, డోంట్ బిలీవ్ సన్నీ రాజ్, డోంట్ బిలీవ్ విజయ్ ప్రసాద్ రెడ్డి, డోంట్ బిలీవ్ విజయ్ కుమార్ గారు, డోంట్ బిలీవ్ సంబడి హూ ఆర్ మేబీ, డోంట్ బిలీవ్ ఆల్ దోస్ పీపుల్, ఆల్ ఈవెన్ డోంట్ బిలీవ్ మీ టు, బిలీవ్ వాట్ బైబుల్ సేస్ అండ్ థింక్ అబౌట్ ఇట్. దాని గురించి సరిగ్గా ఆలోచించండి. దేవుడు మీ కట్టి కృపను గురించి మిమ్మల్ని సత్య బోధలోనికి మిమ్మల్ని తీసుకొచ్చింది గాక. మే ద లార్డ్ బ్లెస్ యు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అనేక మందికి మేలుకున్నట్లుగా ఈ యొక్క వీడియోస్ని అనేక మందికి షేర్ చేసి మీరు కూడా ఆశీర్వదింపబడాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మే ద లార్డ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్.